కేవలం 2009లో ఒక సూట్ కేసుతో ధర్మవరానికి ఇప్పుడున్న ప్రస్తుత శాసనసభ్యుడు రౌడీ కబ్జాకోరు వెధవ వచ్చి ఈ రోజు దాదాపు 628 ఎకరాల భూమి సంపాదించాడు. ఏ విధంగా సంపాదించాడు చెప్పు? ఏం వ్యాపారం చేశాడు చెప్పకుండా సంపాదించాడు ఒకసారి చెప్పాలి. అదేవిధంగా జగనన్న టౌన్షిప్ పక్కనే ఇల్లీగల్ గా ఫ్లాట్స్ అమ్మడం, దీని గురించి రెవెన్యూ వాళ్ళు ఆర్టీఐ అడిగితే వాళ్ళు మా ఆఫీస్లో రికార్డులే లేవంటారు. కానీ ఈయన మాత్రం నాకు అన్ని అవుడా అప్రూవ్ వచ్చేసాయి, అన్నీ కూడా వచ్చేసాయి అని చెప్పి మొత్తం ఫ్లాట్లన్నీ జనాలను దోచేస్తున్నారు. కేవలం ఎకరా 10 లక్షలతో కొని సెంటు 4 లక్షల రూపాయలతో బలవంతంగా చేనేత పెద్దలకు అంటగడుతున్నాడు. ఏ విధంగా ఒకసారి ఆలోచించండి. కనీసం దానికి రికార్డ్స్ పూర్తిగా లేవు. ఎంఆర్ఓ ఆఫీస్లో అడిగితేనే వాళ్ళు ఆర్టీ యాక్ట్ అడిగితే వాళ్ళేం వీలేదు, దానికి సంబంధించి ఏం లేవు మా దగ్గర అంటున్నారు. అంటే ఒక భూమి అంతమందికి అన్ని వేల మందికి ఫ్లాట్లు అమ్ముతా ఉంటే మా దగ్గర ఏమీ లేవు అని చెప్తున్నారు. ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా గరడంపల్లి సోలార్ భూములు 15 ఏళ్ళ కిందట ఏదైతే 3.5 లక్షలతో కొన్నారు, ఈ రోజు కూడా ఆయన 3 లక్షలతో కొన్నారు. 3 లక్షలతో కొన్నా అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది అంతా? ఏ విధంగా వచ్చింది? వాళ్ళని కూడా బెదిరించి కొన్న పరిస్థితి. తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూములన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని చేనేత క్లస్టర్, మెగా చేనేత క్లస్టర్కు, చేనేత పరిశ్రమకు ఉపయోగించే విధంగా తప్పకుండా గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేసి అవన్నీ కూడా ఇక్కడున్న చేనేతలకే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కరోనా టైంలో కావచ్చు, మిగతా టైంలో ఇంట్లోనే కార్డ్స్ ఆడిపించి ఎంతో మంది చేనేతలను పూర్తిగా బికారులు చేసిన పరిస్థితి ప్రస్తుత శాసనసభ్యుడికే దక్కింది. అది మీ అందరికీ కూడా తెలుసు, నేను చెప్పే పని లేదు. ఎంతమంది కోర్టులో పోగొట్టుకొని ఇంట్లో కార్డ్స్ ఆడిపించి కోర్టులో పోగొట్టుకొని బజార్లో పడే పరిస్థితి వచ్చింది. ఎవరైనా కానీ ఒక శాసనసభ్యుడు ఇంట్లో కార్డులు ఆడిస్తారా? కార్డ్స్ ఆడిపిస్తారా? ఎవరైనా చూసారు ఎక్కడన్నా? కేవలం ప్రజల సొమ్ము, ప్రజల రక్తం తాగి ఈరోజు ఆయన సంపాదించాడు. 3 నుంచి 4 వేల కోట్లు సంపాదించాడు. ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్. అదేవిధంగా ధర్మవరంలో చైతన్య రవీంద్ర భారతి భాష్యం నారాయణ స్కూళ్ళు మూత వేయించి అందులో దాదాపు 8 నుంచి 9 వేల మంది పిల్లలు చదువుకుంటా ఉంటే వాళ్ళందరినీ బజార్లో వేసే పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కమ్మంటాడు. గవర్నమెంట్ స్కూల్లో ప్లేస్ లేదు. ఇంట్లో భోజనం చేసుకొని స్కూల్ ఫీజు వరకు అయితే తక్కువ ఉంటుంది కాబట్టి పోయి స్కూల్లో చదువుకునే పరిస్థితి. ఆ విధంగా చాలా మంది 50% దాదాపు 4,000 మంది డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దాంతోపాటే మిగిలిన పిల్లలు అప్పులు చేసి తల్లిదండ్రులు అనంతపురం ఇంకో చోట చదివించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే 8,000 మంది పిల్లల ఉసురు కూడా కొట్టుకున్న పరిస్థితి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేనేదో ధర్మవరాన్ని చేసినానంటున్నావు. నేను ఆ రోజు నీళ్ళు తెచ్చాను 2018లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా వర్షాకాలం వర్షం నీళ్ళు వచ్చాయి. నీకు చేతనైతే ధర్మవరం చెరువును ఈ రోజు నింపి వచ్చే పంటకు నీళ్ళు నువ్వు నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వగలిగితే ముఖ్యమంత్రి గారు చెప్పు, నేను రాజకీయాలు తప్పుకుంటా. వెంకటరామరెడ్డి, నీకు చేతనైతే ధర్మవరం చెరువుకు తెచ్చి నీళ్ళు ఇవ్వు, నేను రాజకీయాలను తప్పుకుంటా. నువ్వు తప్పుకుంటావా? నువ్వు తప్పుకోవాల్సిన పనిలే. నువ్వు ఉండాలని ఉంటేనే మాకు బాగుంటుంది. నిన్ను 1,00,000 ఓట్ల మెజార్టీతో ఓడించి తరిమి పంపించాలి. దాంతోపాటే ఎందుకంటే ఎంతో కష్టపడ్డాం ఆ రోజు చెరువు నీళ్ళు తేవడానికి. స్వపక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా వ్యతిరేకం. ఈ రోజు మాత్రం వచ్చి చెప్పు కూడా మీ ధర్మవరానికి ఏదో చేశాం, స్వతంత్రం తెచ్చామని. వెంకటరామరెడ్డికి కంటిన్యూగా 5 సంవత్సరాలు 2+2 గన్మెన్లు ఇప్పించారు. దాని కృతజ్ఞతగా ఆయన కూడా పాపం వీళ్ళ గన్మెన్లు కంటిన్యూగా ఇప్పుడు దాకా ఇప్పించాడు. 60-40లో అప్పుడు వీళ్ళ సెటిల్మెంట్లు, ఇప్పుడు వాళ్ళ సెటిల్మెంట్లు. నేను చెప్తాను, ఛాలెంజ్ చేస్తాను. 2009లో కానీ 2014లో కానీ 2019లో కానీ వెంకటరామరెడ్డికి ఆమె చేయలేదు అని చెప్పి కాణిపాకం వచ్చి ప్రమాణం చేయమని ఈ రోజే నేను ఒప్పుకుంటాను. నేను ఛాలెంజ్ చేస్తాను. ధర్మవరం నియోజకవర్గంలో తప్పకుండా ఆమె శిష్యులంతా కూడా వైసీపీకే పనిచేశారు. నేను కూడా ప్రమాణం చేస్తాను. జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయలేదు. నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాను. పక్క నియోజకవర్గాలు అడిగినా కూడా, మా అనుచరులు అడిగినా కూడా లేదు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతోనే నేను పనిచేశాను తప్ప ఎక్కడా కూడా అక్కడ తెలుగుదేశం, ఇక్కడ కాంగ్రెస్, ఇటు వైసీపీ అని పనిచేయలేదు. కానీ
మీరు మాత్రం ధర్మవరం వస్తే వైసీపీ, తాడిపత్రి వస్తే వైసీపీ, పెనుగొండ వస్తే వైసీపీ, ఏంటిది ఉరవకొండ వస్తే వైసీపీ, సింగనమల పోతే వైసీపీ. పార్టీని అభివృద్ధి చేయాలా, పార్టీ ఎమ్మెల్యేలను అభివృద్ధి చేయాలి, కానీ పార్టీ క్యాడర్ని అభివృద్ధి చేయాలా. కొన్ని నియోజకవర్గాల వైసీపీ, కొన్ని నియోజకవర్గం టీడీపీ. ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ సంస్కృతి? ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేశాను కాబట్టి 100% ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. మరి మీ రాష్ట్రాల్లో ఎందుకు నేను అంతమంది కోరుకోలేదు? మీరు అభివృద్ధి చేయలే. ఇప్పుడు మా శాసనసభ్యుని మాదిరి ఆ రోజు మీరు మీ కుటుంబ సభ్యులు అభివృద్ధి అయ్యారు, అంతేగాని ప్రజలను ఎక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఆ రోజు లోకేష్ బాబు గారిని అడిగి నేను ధర్మవరం పంచాయతీరాజ్ లాస్ట్ ఎలక్షన్స్ ముందు దాదాపు 19 రోడ్లు శాంక్షన్ చేసుకొస్తే, అది వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం మినిమం 50 crores 60 crores ఉండాలంటే 25 కోట్లు శాంక్షన్ చేసుకొస్తే, అంటే రాప్తాడు 33 రోడ్లు, ధర్మవరం 19 రోడ్లు కూడా శాంక్షన్ చేశారు. టెండర్ అయిపోయింది. అది కాకపోతే వాళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళ కంపెనీ పేరుతో ఆ రోజు టెండర్ వేసుకున్నారు. టెండర్ వేసుకుంటే సరే అని చెప్పి ఏదైతే మన దాంట్లో యాక్చువల్గా బాగా పనిచేసే వాళ్ళు వాళ్ళకు 19 రోడ్లు ఇవ్వడం జరిగింది. ఎన్నికల తర్వాత అవన్నీ కూడా ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చాం వాళ్ళకి ఎవరికి ఒక్కరికి కూడా ఇవ్వకుండా అందరికీ కూడా వెంకటరామరెడ్డి శిష్యులు వైసీపీ కార్యకర్తలతోనే పని చేయించారు. వాళ్ళకే బిల్లు ఇచ్చారు. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 19 రోడ్ల డబ్బులు కూడా వాళ్ళతోనే పని చేయించారు, వాళ్ళకే ఇచ్చారు. నేను తెలుగుదేశం వాళ్ళు లేరా? ఈరోజు మేము తెలుగుదేశం చేసాము 4 సంవత్సరం నుంచి. మరి 4 సంవత్సరంలో 19 రోడ్లు ఒట్టు వర్క్లు ఎట్లా చేస్తారు? వాళ్ళు ఏ విధంగా చేశారా? ఇవ్వచ్చు కదా వాళ్ళకు, తెలుగుదేశం వాళ్ళకు. వైసీపీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇదేనా పద్ధతి? రేగాటిపల్లి సొసైటీ భూములు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నారు. ఆ రైతుల్ని బెదిరించి, దళితుల్ని బెదిరించి, నిజంగా సాగు చేసుకుంటుండే వాడికి 5 ఎకరాలు సాగు చేసుకుంటే 1 ఎకరా ఇచ్చి, వీళ్ళు లంచర్లు 5 లక్షలు 6 లక్షలు ఎకరా తీసుకొని, ఎంఆర్ఓ ఆర్డీఓ కూడా దాంట్లో పాత్ర ఉంది. వీళ్ళంతా కూడా అమ్ముకునే పరిస్థితి. ఒరిజినల్ సాగులు ఎవరున్నారు, వీళ్ళు ఇచ్చిన పట్టాలు ఎవరున్నారు, అవన్నీ కూడా ఆర్టీ యాక్టింగ్ తీసుకున్నాం. అవన్నీ కూడా దానిపైన కూడా తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ కూడా ఎంక్వైరీ